హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉన్నారో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈరోజు ఈ వీడియోలో దీపం యొక్క విశిష్టతను, దీపంలో నవగ్రహాల యొక్క విశిష్టతను గురించి తెలియజేయడానికైతే ఈ వీడియో చేస్తూ ఉన్నానండి. తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో అయితే మొత్తం మనం దీపం యొక్క విశిష్టతను, అదేవిధంగా నవగ్రహాల యొక్క అంశం దీపం పెట్టడం వల్ల మనకు ఏ విధంగా ఫలితం వస్తుంది అనేది అయితే మనం తెలుసుకుందాం. ఓకేనా. దీపంలో నవగ్రహాలు ఏ విధంగా ఉంటాయి అనేది అయితే తెలుసుకుందామండి. మనకు దీపం ప్రమిద అనేది చాలా ముఖ్యమైనదండి. ఎందుకు అంటే దీపం ప్రమిదను మనం సూర్యునితో పోల్చుకుంటామండి. నవగ్రహాలకు కూడా సూర్యుడు ఎంత అవసరమో అదేవిధంగా మనం దీపం వెలిగించడానికి కూడా మనకు దీపపు ప్రమిద అనేది అంతే అవసరం అండి. అందుకోసం అయితే దీపపు ప్రమిదను మనం సూర్యునితో పోల్చుకుంటామండి. అదేవిధంగా దీపంలో మనం ఒత్తులు అంటించడానికైతే ఒత్తులు ఉపయోగిస్తాం కదా, ఆ ఒత్తిని బుద్ధుని యొక్క అంశంగా, బుద్ధుడుగా అయితే మనం పోల్చుకుంటున్నాము. అదేవిధంగా వెలిగే దీపం అండి, మనం ఒత్తిని వెలిగించినప్పుడు వస్తుంది కదా, ఆ నిప్పు అనేది కుజుని అంశంగా అయితే మనం పొందుతూ ఉన్నాము. అదేవిధంగా దీపంలో వస్తున్నటువంటి జ్వాల పసుపు రంగులో ఉంటుంది కదండి. పసుపు రంగు అనేది గురువుకు చిహ్నము. ఆ పసుపు రంగు అనేది గురువుతో పోల్చుకుంటున్నాం. అదేవిధంగా దీపం వెలుగుతూ ఉన్నప్పుడు నీడైతే కింద పడుతుంది కదండి, ఆ నీడను రాహుతో అయితే పోల్చుకుంటూ ఉన్నాం. అదేవిధంగా దీపం నుంచి వెలువడే కిరణాలు అనేవి శుక్రుడుగా, మనం సూర్యుడిలో వచ్చే కిరణాలని శుక్రుడుగా భావిస్తాం. అదేవిధంగా ఈ దీపం ప్రమిద వెలుగుతూ ఉన్నప్పుడు వస్తున్నటువంటి ఆ కిరణాలను మనం శుక్రుడు అంశంగా అయితే పోల్చుకుంటున్నాం. అదేవిధంగా దీపం వెలిగించడం వల్ల పొందే మోక్షం అయితే ఏదైతే ఉంటుందో ఆ మోక్షమే మనకు కేతువు రూపంలో అయితే వస్తుందండి. అదేవిధంగా దీపం కొండెక్కిన తర్వాత అక్కడ మొత్తం కాలిపోయి ఉంటుంది కదండి, ఆ మాడినటువంటి నలుపు రంగు అనేది శనికి చిహ్నంగా ఉంటుందండి. మనం దీపం వెలిగించిన తర్వాత వస్తుంది కదా, ఆ నలుపు రంగు అనేది శని అండి. అంటే మనం దీపం వెలిగించడంలోనే మొత్తం నవగ్రహాల యొక్క అనుగ్రహం కూడా మనం పొందుతాము అండి. ఈ విధంగా మనం దీపం అంటించడం వల్ల మనకు ఎటువంటి ఈ గ్రహదోషాలు, నరదోషాలు ఏవైనా ఉంటే కూడా ఈ దీపం వెలిగించడం వల్ల మనం అన్నీ తొలగిపోయి చాలా వరకు మంచి ఫలితాన్ని పొందుతాము అనేసి అయితే దీపం వెలిగించడం వల్ల మనకు అంత విశిష్టమైన ఫలితం వస్తుంది అని అయితే తెలుస్తుందండి. ఈ విధంగా అయితే మనం దీపంలో నవగ్రహాలను కూడా పోల్చుకుంటామండి. సో మీలో ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మీకోసం చేయడానికైతే నేను రెడీగా ఉంటాను. ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.